అత్యంత ప్రశాంతమైన సురక్షితమైన దేశంగా పేరుగాంచిన ఐస్లాండ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కేవలం మంచు కొండలు, అందమైన ప్రకృతి మాత్రమే కాదండోయ్, ఈ దేశం భద్రతలోనూ రారాజు. మరి ఐస్లాండ్ ఎందుకు అంత సేఫ్? గ్లోబల్ పీస్ ఇండెక్స్ అసలు ఏం చెబుతోంది? ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం ఐస్లాండ్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024-25 నివేదిక ప్రకారం ఐస్లాండ్ వరుసగా 17వ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. 2008 నుంచి ఈ దేశం తన మొదటి స్థానాన్ని ఎవరికీ వదులుకోలేదు. ఇక్కడ నేరాల రేటు ఎంత తక్కువ అంటే స్థానిక పోలీసులు తుపాకులు కూడా ధరించరు. కేవలం 3.8 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకరికొకరు బాగా పరిచయం ఉండటం, సామాజిక సమానత్వం ఎక్కువగా ఉండటం వల్ల హింసకు తావులేదు. ఇక్కడ చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు కెఫేలో, బయట స్టోర్లలో వదిలి లోపలికి వెళ్ళినా ఏమాత్రం కూడా భయం ఉండదు. అంతటి భరోసా అక్కడ ఉంటుంది. ఐస్లాండ్ భద్రతకు ప్రధాన కారణం అక్కడి ఆర్థిక స్థిరత్వం మరియు అత్యున్నత జీవన ప్రమాణాలు. ఈ దేశానికి సొంతంగా సైన్యం అనగా స్టాండర్డ్ ఆర్మీ కూడా లేదండోయ్. ధనిక పేద అనే తేడాలు లేకుండా అందరికీ సమానమైన విద్య, వైద్యం అందడం వల్ల నేరాలు చేయాలనే ఆలోచన కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వంలోనూ ఐస్లాండ్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంది. పర్యాటకులు, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఈ దేశం ఒక స్వర్గధామం వంటిది. ఇక్కడ పాములు, దోమలు వంటి ప్రమాదకరమైన జీవులు లేకపోవడం కూడా మరో విశేషం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఐస్లాండ్ తర్వాత ఐర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ మరియు స్విట్జర్లాండ్ వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దురదృష్టవశాత్తు రష్యా, ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాయిలు కొంతమేర తగ్గాయి. ఈ జాబితాలో భారతదేశం 116వ స్థానంలో ఉండగా అమెరికా 132వ స్థానంలో నిలిచింది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సంపద ఉంటే సరిపోదు. ఐస్లాండ్ లాగా శాంతి మరియు భద్రత కూడా ఉండాలని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఓవరాల్గా ఇంతటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐస్లాండ్ దేశం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్లు అయితే టైప్ చేయండి. మన దేశం కూడా ఈ విధంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా ట్యాగ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి ఫాలో అయిపోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.